రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని గంగరాజు నగర్లో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్లో తాను సుమారు 20,000 మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తా ఉన్నారో, ఎవరైతే బయట ఆతృతగా ఎదురు చూస్తా మన విజయం కోసం చూస్తూ ఉన్నట్టు నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, సమన్వయం పాటించండి, పూర్తి స్థాయి సమన్వయం పాటించండి. మనకు ఎస్పీ గారి మీద ఈ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. దిగువ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ, దిగువ స్థాయిన ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకెళ్దాం, శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరిదాకా కూడా ఎవరు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నగ్గి పరిస్థితిలో ఉన్నా, ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా, సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవరు బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించిన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యూహరచన, అద్భుతమైన వ్యూహరచన ఇవాళ ఆయన చేసినటువంటి తను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? అతను ఓటు లేదా, అతను ఓటు షేర్ లేదా, అతనికి అభిమానులు లేరా, లాస్ట్ టైం 7% ఓటు పడలేదా? ఇవాళ 5 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి తిరిగిన ఏకైక మగవాడు పవన్ కళ్యాణ్ కాదా? అలా తిరిగిన పవన్ కళ్యాణ్కి ఎంత పర్సంటేజ్ ఓటు ఉంటుంది? ఆయన తీసుకున్న సీట్లు వెళ్ళి. ఎందుకంటే తను తగ్గించుకుని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ఇవాళ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరొకసారి ఒక దక్షత గల పరిపాలకుడిని అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన ఎదురు తీసుకొచ్చి ఆయన చేసిన ఎన్నికల వ్యూహం కానీ, ఆయన వెళ్ళిన విధానం కానీ ఇవాళ విజయాన్ని చేర్చడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైనందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ, ఈ 2 నెలల పాటు మాతో తిరిగినటువంటి జన సైనికులు, అలాగే తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీలు లేవు, కాకినాడ రూరల్లో పార్టీలు లేవు. జనసేన, టీడీపీ, బీజేపీ కాదు, ఇది ఎన్డీఏ, ఇది ఒక కూటమి. ఎవరిని వాళ్ళు విడదీసుకోవద్దని నేను వేళ నుంచి కోరుతా ఉన్నాను. వేళ నుంచి అందరూ కూడా దీన్ని ఎన్డీఏ కిందే, మనం ఆల్రెడీ ఎన్డీఏ ఇది, కానీ ఇక్కడ కూడా మనం పిలుచుకోవడంలో విధానంలో కూడా ఎన్డీఏ గ్రూప్ కిందనే మనం ఎదరికెళ్దాం, ఎదరు పరిపాలన చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా జన సైనికులకే కాకుండా తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.